వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, వృషభ నక్షత్రంలోని 2 పాదాలు. అంటే అక్షరాల్లో కూడా ఈ ఊ ఏ వే ఊ అక్షరాలు ఊ వా వి ఊ ఈ అక్షరాలతో మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వృషభ రాశికి చెందిన వాళ్ళు. మరి ఈ సంవత్సరం వృషభ రాశికి ఆదాయం 11గా చెప్పబడుతున్నది, వ్యయము 5గా చెప్పబడుతున్నది, రాజపూజ్యం 1, అవమానం 3గా చెప్పబడుతున్నది. ఈ గురువు ఈ వృషభ రాశికి వత్సరాంగ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే 14వ తారీఖు వరకు అంటే ఇంకొక 45 రోజుల వరకు జీవే జన్మని దేశ నిర్గమన ముషరంచంది శత్రుతాం. జన్మరాశిలో గురువు స్థానాచుతి అధికంగా ఖర్చు ఉండడము, శత్రుత్వం గ్రహించడం జరుగుతూ ఉండేటువంటి అవకాశం ఈ 45 రోజులు. మరి ఈ 45 రోజుల తర్వాత గురువు ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో ఉంటాడు. ఈ 2వ స్థానంలో మే 14 నుండి అక్టోబర్ 18 దాకా, డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి దాకా అంటే దగ్గర 260 రోజులు ఈ వృషభ రాశి వారికి 260 రోజులు 365 రోజుల లోపల 260 రోజులు ఈ గురుగ్రహము ద్వితీయ స్థానంలో ఉండి వృషభ రాశి వారికి మంచి శుభఫలితాన్ని కలిగిస్తున్నారు. ఈ గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మంచి ధన సంపాదన, సుఖము, మాటలన్నింటికి కూడా గౌరవం పెరిగేటువంటి అవకాశం. మళ్ళీ గురువు తృతీయంలోకి వెళ్తారు. ఎప్పుడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5. ఈ సమయంలో మళ్ళీ తృతీయ స్థానంలోకి వెళ్ళి ఈ సమయంలో కార్యాంతరాయము, మీరు చేసేటువంటి కార్యాలలో ఆటంకం కలగడము, ఉద్యోగ భంగము, మిత్రులు విడిపోవుట, కార్యాలు భంగం కలగడము, జరబాధలు ఇట్లాంటివి ఉండేటువంటి అవకాశము. తప్ప మిగిలినటువంటి రోజులన్నీ కూడా చెప్పిన కదా 365 రోజులు 265 రోజులు మీకు గురువు మంచి అనుకూల స్థానంలో ఉన్నాడు. మరి ఈ సంవత్సరము శనిగ్రహము వృషభ రాశి వారికి మార్చి 29వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నారు. మరి ఈ శని ఏకాదశం అంటే శని 11వ స్థానంలో ఉండడం చేత ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా సకల సుఖప్రాప్తి, ధన ప్రాప్తి గ్రహించడం మరియు మహోన్నతమైనటువంటి గర్వాన్ని పొందుతారు. చెప్పిన శని జాతకంలో అనుకూలంగా లేకపోతే అనుకోకుండా ఆపదలు వస్తాయి, శని జాతకంలో ఉంటే అన్ని అదృష్టాలు వస్తాయి. మరి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి శని 11వ స్థానంలో ఉండి మంచి అదృష్టాన్ని కలిగించేటువంటి అవకాశం. కాబట్టి ఈ సంవత్సరాన్ని వృషభ రాశి వాళ్ళు వృధా చేయకుండా ఈ సంవత్సరాల్లో మీరు ఆపేసినటువంటివి కానీ మొదలైనటువంటి పనులన్నింటినీ కూడా ఆ శని యొక్క ఆశీర్వాదంతో, ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో దిగ్విజయం చేసుకోవాలి. ఈ సమయం వృషభ రాశి వాళ్ళు కాలాన్ని వృధా చేయకూడదనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. మరి ఈ సంవత్సరము వృషభ రాశి వారికి రాహు లాభస్థానంలో ఉండడము, సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు 49 రోజుల పాటు ఉంటారు. ఈ సమయంలో ఏకాదశ శుభం అనేటువంటి శాస్త్రం ప్రకారం రాహు వల్ల మంచి సుఖం ఉంటుంది. రాహు దశమ స్థానంలో మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు 305 రోజులు రాహు దశమే లాభం. ఈ రాహు కూడా 305 రోజులు, ఈ 365 రోజులలో 305 రోజులు దశమ స్థానంలో రాహు ఉండి ఈ సమయంలో మంచి సంపాదన కలిగిస్తాడు, లాభాన్ని కలిగిస్తాడు వృషభ రాశి వారికి. మరి కేతువు చతుర్థంలో ఉన్నాడు. మే 18 వరకు చతుర్థంలో ఉన్నందున చతుర్థ దుఃఖం అంటే ఈ మే 18వ తారీఖు దాకా ఒక 45 రోజులు మాత్రమే. ఈ 18 దాకా ఈ కేతు గ్రహం విచారాన్ని కలిగిస్తాడు. మళ్ళీ మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు పంచమే అర్ధనాశం, సగం మన అనుకూలంగా సగం అననుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎట్టకేలకు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే శని గ్రహం ఇంకా అనుకూలంగా ఉన్నది. రాహు గ్రహం కూడా 305 రోజులు అనుకూలంగానే ఉన్నది. కేతు గ్రహం కేవలం 45 రోజులే అననుకూలంగా ఉంది. మిగతా సమయంలో సగం అనుకూలంగా సగం అననుకూలంగా ఉన్నది. అంటే ఈ సంవత్సరం అన్ని రాశుల కన్నా వృషభ రాశి చాలా బాగుందని చెప్పవచ్చు. వృషభ రాశి వాళ్ళు నాకు తెలిసి గత 2 సంవత్సరాలుగా చాలా కష్టాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా కష్టాలన్నీ దూరమైనటువంటి సమయము ఈ విశ్వావస నామ సంవత్సరం.